అందరికీ నమస్కారం అండి. నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల మీద అంబటి రాంబాబు అనే వ్యక్తి సుదీర్ఘమైన ప్రెస్ మీట్ పెట్టాడండి. దాదాపుగా 20 నిమిషాలు మాట్లాడాడు. వాటిలో అంబటి రాంబాబు ఫ్రస్ట్రేషన్ ఏ లెవెల్కి వెళ్ళిపోయింది అంటే, ఒక సంవత్సరం తల్లికి వందనం ఇవ్వలేదంట, ఒక సంవత్సరం రైతు భరోసా ఇవ్వలేదంట. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు బస్సుల్లో ఊరేగుతున్నారంట. అదేవిధంగా నారా లోకేష్ గారి గురించి కూడా చాలా దారుణంగా మాట్లాడాడు అంబటి రాంబాబుని సూటిగా డైరెక్ట్గా ప్రశ్నించాలనుకుంటున్నానండి. ఏంటంటే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు. 2024 దాకా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించాడు. నువ్వు తల్లికి వందనం, ఫ్రీ బస్ స్కీము, అన్నదాత సుఖీభవ ఇలాంటి పథకాల గురించి మాట్లాడే ముందు, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఏం చేసింది అనే దాని మీద కూడా నువ్వు మాట్లాడాలి. అమరావతి గురించి కూడా ఇంకా 151 నుంచి 11 సీట్లకి పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా ఓడిపోయి ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్ర రాష్ట్రానికి మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎలగబెట్టాడు జగన్మోహన్ రెడ్డి, మీ నాయకుడు అంబటి రాంబాబు. ఏం పీకాడు? ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నాడు, ఎవరికన్నా ఇచ్చాడా అనే విషయానికి సమాధానం చెప్పాలి. ప్రతి మండలానికి కోల్డ్ స్టోరేజ్ అన్నాడు, దాని సంగతి ఏమైందనేది చెప్పాలి. ప్రతి సంవత్సరం 4,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధి, 3,000 కోట్లతోటి ప్రకృతి విపత్తుల సహాయ నిధి అన్నాడు. మరి అవి ఏమైపోయినాయి అనేది ఇప్పటికీ ఎవరికి తెలీదు. ఇస్లామిక్ బ్యాంక్ అన్నాడు, అదేమైపోయింది తెలీదు. కాపులకి ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలతోటి కాపు కార్పొరేషన్కి నేను నిధులు ఇస్తానన్నాడు. మరి అయ్యేమైపోయినాయో తెలియదు. మీరు గురువింద గింజ సామెతలో మీ కింద నలుపును మీరు చూసుకోకుండా ఎదుటి వ్యక్తుల్ని విమర్శించడం అనేది చాలా తప్పు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో నువ్వు. ఇంకొకటి, మీరు 5 సంవత్సరాల్లో చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని మళ్ళీ తిరిగి గైడ్లో పెట్టడానికి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఒక రోడ్డు వేయకుండా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం సృష్టించి కార్పొరేషన్లను తాకట్లు పెట్టి లోన్లు తెచ్చి, తాగుబోతులను తాకట్టు పెట్టి లోన్లు తెచ్చి, ప్రభుత్వ భవనాలను తాకట్లు పెట్టి లోన్లు తీసుకొచ్చిన మీరు ఈరోజు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడం నిజంగా హాస్యాస్పదం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనకు నోరు ఉంది కదా, మన ఎదురుగా మైక్ ఉంది కదా, మనం ఏది మాట్లాడినా అవుతుంది అంటే జనాలందరూ చేదరించుకుంటేనే 11 వచ్చినాయి మీకు. మీరు ఆ ఓటమికి ఆత్మవిమర్శ చేసుకోకుండా, ఆ ఓటమి ఎందుకు వచ్చింది మనకి, మనం ఎక్కడ ఫెయిల్ అయ్యామనే ఆలోచన లేకుండా నిరంతరం 2014-19 మధ్యలో కూడా మీ నాయకుడు చేసింది ఇదే. 50 కమ్మ డిఎస్పీలని, పింక్ డైమండ్ అని, 6 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగిపోయిందని, నారాసుర రక్త చరిత్ర అని, ఇలాగా ప్రతి విషయం మీద అవాస్తవాలని ప్రజాక్షేత్రంలో విపరీతంగా తిప్పి మీరు 2019లో ఏమీ లేని దానికి మసిబూసి మారేడుకాయ చేసి 151 సీట్లతోటి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు? మీరు మాట్లాడిన ఏది నిజం కాదు. 50 కమ్మ డిఎస్పీలు అనేది నిజం కాదు, పింక్ డైమండ్ అనేది నిజం కాదు, కోడికత్తి డ్రామా అనేది నిజం కాదు, బాబాయిని హత్య చేసింది చంద్రబాబు నాయుడు కాదు అబ్బాయే అని అందరూ నిజాలు తెలుసుకున్నారు. అర్థమైందా? మీరు చేసిన ఆర్థిక విధ్వంసానికి రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టడానికే సంవత్సరం పట్టింది. గ్యాస్ సిలిండర్ల గురించి మీడియా ముందు మాట్లాడుతున్నావు కదా అంబటి రాంబాబు, ఒకసారి రాష్ట్రంలోకి వెళ్ళి ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళి, అమ్మా మీకు ఫ్రీ గ్యాస్ వస్తుందా, గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇస్తున్నారా, సంవత్సరానికి 3 ఇస్తామన్నారు కదా, ఇప్పటి వరకు ఎన్ని ఇచ్చారు అని అడుగు. అమ్మఒడి పథకం ద్వారా ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమంది పిల్లోళ్ళకి జగనన్న అధికారంలోకి రాగానే 15,000 ఇస్తాడని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి వైఎస్ భారతిరెడ్డి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా మాట్లాడారు. మీరు కూడా అదే చెప్పారు. కానీ మీ అమ్మఒడి పథకం ఎందుకు తూట్లు పడింది? 2 పిల్లలు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వలేకపోయారు? మీరు తల్లికి వందనం పథకం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి డబ్బులు ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. ఆ చెప్పింది ఎక్కడ జరగలేదో నిరూపించి నీకు దమ్ముంటే అమరావతి గురించి విష ప్రచారం చేయటం ఇంకా ఆపకపోతే బొంబాట్ అవుతుంది రాంబాబు నీకు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. అమరావతి అనేది వద్దు, 3 రాజధానులు కావాలి అని మీరు వెళ్ళారు. దాని మీద అసలు మీ స్టాండ్ ఏంటో ఎప్పటికీ అర్థం కాని పరిస్థితి ఎవరికి. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు సంవత్సరం 2 నెలల్లో ఏదో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక
10 సార్లు 12 సార్లు నాకు తెలిసి యలహంక ప్యాలెస్ నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టాడు కదా. ఈ ప్రెస్ మీట్లో ఏ రోజన్నా అమరావతి మనకి రాజధానిగా ఉంటుంది, మేము ఆ స్టాండ్ మార్చుకున్నాం, మేము 3 రాజధానులకు వెళ్ళట్లేదు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అమరావతి రాజధానిగా కావాలని కోరుకున్నారు, అక్కడున్న 28,000 మంది రైతులు 34,000 ఎకరాలు ప్రభుత్వం కోసం ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇచ్చారు, సో మేము దీన్నే కంటిన్యూ చేస్తాము అని ఒక్క స్టాండ్ ఎందుకు తీసుకోలేకపోయాడు అంబటి రాంబాబు మీ జగన్మోహన్ రెడ్డి? నువ్వొచ్చి అమరావతి గురించి మాట్లాడతావా? సిగ్గుందా నీకు అసలు? అదే సందర్భంలో మీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రంలో 151 నుంచి 11కి ఎందుకు పడిపోయాడు అనే ఆత్మవిమర్శ ఏ రోజున చేసుకున్నాడా? ఆయన బయటకు వచ్చి ఈవీఎంల గురించి ఏ రోజన్నా మాట్లాడా? మీరు ఈవీఎంలు అని మాట్లాడుతున్నారు కదా. మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అనేవాడిని ప్రెస్ మీట్ పెట్టి సెంటర్లో ఉన్న నరేంద్ర మోడీ, అమిత్ షా కలిసి ఈవీఎం స్కామ్ చేశారు అని చెప్పమను. దమ్ము ధైర్యం లేని పోరంబోకులు మీకు దమ్ము ఉండదు, ధైర్యం ఉండదు, అసలు కనీసం ఒక టాపిక్ మీద నిజం మాట్లాడాలన్న ఆలోచన కూడా మీకు ఉండదు. ఏ కాడికి మసిబూసి మారేడు కాడి చేయాలి, అదేవిధంగా మిగిలిన వాళ్ళందరి మీద విష ప్రచారం చేయాలి, గొడ్డగాల్చి మొహాన్ వేయాలి, ఇది మీ కాన్సెప్ట్. లోకేష్ గారి గురించి మాట్లాడతావా నువ్వు? నీకంత దమ్ముందా? నువ్వా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గురించి, మిగిలిన వాళ్ళ గురించి? అసలు నువ్వు ఏ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా నీకన్నా తెలుసా? జనాలు అయితే మర్చిపోయారు, ఇదైతే వాస్తవం. నువ్వు ఆ నియోజకవర్గంలో ప్రజా సమస్యల గురించి ఏ రోజన్నా మాట్లాడుతున్నావా అంబటి రాంబాబు? మాట్లాడితే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళని విమర్శించడానికి తప్పితే అసలు నీకు ఒక నియోజకవర్గానికి నువ్వు ఇన్ఛార్జ్గా ఉన్నావు, గతంలో మంత్రిగా పనిచేసావు, పైగా నువ్వు పోలవరం గురించి మాట్లాడుతున్నావు. పోలవరం అనేది అసలు ఎవరికి అర్థం కాని సబ్జెక్ట్ అని నువ్వే చెప్పావు. పోలవరం ఎప్పటికి పూర్తవుద్ది అంటే ఎప్పటికి పూర్తవుద్దో ఎవరికి తెలియదని నువ్వే చెప్పావు, అవునా కాదా? గైడ్ బండ్ అంటే ఏంటో తెలియదు నీకు. డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కూలిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి మీద నెపని నెట్టారు మీరు. మీ చేతగాని తలం వల్ల పోలవరం ఆలస్యం అయితే, పోలవరం ఫలాలను ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందుకోవడానికి ఆలస్యం అయిందే మీ చేతగాని తనం వల్ల, మీ ప్రభుత్వ చేతగాని తనం వల్ల. గత 5 సంవత్సరాల్లో మీరు చేసిన విధ్వంసం వల్ల రివర్స్ టెండరింగ్ పేర్లకు వెళ్ళి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాజెక్టు మీద రివర్స్ టెండరింగ్ చేసి ఆ ప్రాజెక్టులన్నింటినీ సర్వనాశనం చేశారు మీరు. ఈరోజు నువ్వు వచ్చి పోలవరం గురించి మాట్లాడతావా? సూపర్ 6 సూపర్ హిట్టే, బరాబర్ చెప్తున్నాం కదా మేము. సూపర్ 6 సూపర్ హిట్టే. ఒకే ఒక్కటి ఉంది, అది కూడా ఆడబిడ్డ అనేది, అది కూడా అతి త్వరలో అనౌన్స్ చేస్తారు. అసలు రైతుల దగ్గర ధాన్యం కొని వాళ్ళకి సంవత్సరాలు డబ్బులు ఇవ్వకుండా నెలల తరబడి వాళ్ళందరినీ వెయిట్ చేయించి వాళ్ళకి ఇచ్చిన డబ్బులను కూడా మీరేదో సాయం చేసినట్టు పేపర్లో యాడ్లు ఇప్పించుకొని మీరా ఈరోజు వచ్చి రైతుల గురించి మాట్లాడేది? అంబటి రాంబాబు వెళ్ళి చిత్తూరు జిల్లా బంగారుపల్లి వెళ్ళి ఏం నిర్వాహకం చేశాడు మీ నాయకుడు? ట్రక్కుల్లో తీసుకొచ్చి మామిడికాయలను రోడ్ల మీద పోసి ఒక సినిమా చూపించాడు. ఇంకా 39% ఉంది మనకు ఓటు బ్యాంక్ అని మీరు ఏమైనా భ్రమల్లో ఉంటే దయచేసి మారండి. ఈ లిక్కర్ స్కామ్ వచ్చిన తర్వాత మీరు ఇంకా రాబోయే రోజుల్లో మీరు ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని జనాల డబ్బులు ఏ విధంగా దోచేశారో తెలియజేసిన తర్వాత ఆ 39లో ముందు 3 తర్వాత 9 పోయిద్ది. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు కూర్చొని మాట్లాడి అనవసరంగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు, అబద్ధాలని ప్రచారం చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు. నువ్వా మాట్లాడేది? నువ్వు ప్రభుత్వంలో అధికారంలో ఉండగా, నువ్వు మంత్రిగా ఉండగా సంజన గురించి, సుకన్య గురించి ఫోన్లో మాట్లాడిన నువ్వు ఈరోజు వచ్చి దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా నీతులు చెప్తావా? బేసిక్గా మీ అందరికీ మైండ్ పోయింది. మీకు మైండ్ పోయే 2 జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యేలేకి మీకు పిచ్చెక్కింది, నిజంగా పిచ్చెక్కింది. పులివెందులలో సొంత నియోజకవర్గం, సొంత మండలంలో ఒక జెడ్పీటీసీని గెలిపించుకోలేని చవట పక్కన మీరు కూర్చొని అబద్ధాలను ప్రచారం చేసే పనిలో దయచేసి ఉండొద్దు. మీరు ప్రజాక్షేత్రంలో తేల్చుకోండి. మీకు నిజంగా ప్రభుత్వం మీద అనుమానాలు ఏమైనా ఉంటే, ప్రభుత్వం ఇది తప్పు చేస్తుందని మీరు చెప్పాలనుకుంటే, మీ పార్టీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారుగా, వాళ్ళందరూ ఎవరు సంఖ నాగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. ఇళ్లలో పడుకొని రావచ్చు కదా అసెంబ్లీకి. దమ్ము లేదు, మీరు మాత్రం పులి అని ఎలివేషన్లు ఇచ్చుకోవడమే కానీ అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల మీద మాట్లాడాలన్న ఇంగిత జ్ఞానం, కామన్ సెన్స్ లేదు మీకు. ఈరోజు మీరు వచ్చి మాట్లాడితే ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ మీద అబద్ధాలు చెప్ప, వీళ్ళ మీద అబద్ధాలు చెప్ప, ఇదే మీ బతుకే. ఇది 2014-19 మధ్యలో అసెంబ్లీని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. సరే 19 నుంచి 24 దాకా 23 మంది ఉన్న చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి వచ్చాడు, ప్రజా సమస్యల మీద మాట్లాడాడు. మీరు ఆయన భార్యను కూడా తీసుకొచ్చి ఆయన విపరీతంగా హ్యూమిలేట్ చేస్తే నేను ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలోకి వస్తానని చెప్పాడు. ఆయన ఒక్కడే ఆగాడు కానీ మిగిలిన 22 మంది ఎమ్మెల్యేలు వచ్చారుగా. 22లో 2 మీరు ఎటాగు అక్రమంగా తీసుకున్నారులే, మిగిలిన వాళ్ళందరూ అసెంబ్లీకి వచ్చారుగా.
వాళ్ళకి సమయం ఇచ్చినప్పుడల్లా ప్రజా సమస్యల మీద పోరాటం చేశారుగా. మీకేం నొప్పి? మీ పార్టీ వాళ్ళకి ఏం నొప్పి అంటున్నా ఉన్న 11 మందికి. ఈరోజు మీరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. సిగ్గు ఉండాలి కదా, కొంచెం అన్నా శరం పెట్టాలి కదా దేవుడు. ఎట్ట పడితే అట్ట మనం మాట్లాడుతున్నాం, అది తప్పు. ఎలక్షన్ కమిషన్ గురించి నువ్వెంత తప్పుగా ప్రచారం చేసావు. ఎక్కడో బీహార్లో ఎలక్షన్ జరిగితే ఆ బీహార్లో జరిగిన ఎలక్షన్ వీడియో తీసుకొచ్చి నువ్వు నీ సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేసి అది ఆంధ్రాలో జరిగిందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసావు. ఇదే నీ పార్టీకి ఉన్న చిత్తశుద్ధి, ఇది నీ పార్టీకి ఉన్న నిబద్ధత. అబద్ధాలు విపరీతంగా వండి వార్చడం నీ పార్టీకి ఫస్ట్ నుంచి అలవాటే. అట్లా భాగమే కోడికత్తి డ్రామా, గొలకరాయి డ్రామా, బాబాయ్ హత్య, 50 కమ్మ డిఎస్పీలు, పింక్ డైమండ్, 6 లక్షల కోట్ల అవినీతి. ఇది మీ బతుకు. పద్ధతులు మార్చుకోండి. మిమ్మల్ని జనం చీగొట్టారు. ఇంకా 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 ఉచిత బస్సు మీద, గ్యాస్ సిలిండర్ల మీద, సూపర్ 6 మీద ఇంకా ఎంతకాలం మీరు ఏడ్చినా అవి జనాల్లోకి వెళ్ళిపోయినాయి. అవి గ్రాండ్ సక్సెస్ అంతే, అవి ఏది ఆగో. మీరు ఈరోజు వచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే జనాలు ఎవరు వినే పరిస్థితిలో ఉండరు. పద్ధతులు మార్చుకొని ప్రజలతో ఏ విధంగా ఉండాలి, ప్రజల్లోకి ఏం తీసుకెళ్ళాలి ఏంటి అని ఆలోచించండి. బుర్రలో పెట్టి ఆ పైన ఉన్నాడు ఏదో ఆ తాడేపల్లి నుంచి స్క్రిప్ట్ పంపించా పేపర్లో మీరు ఆ పేపర్లు చదువుతా ఇక్కడ కూర్చొని టైం పాస్ చేయ. మారు రాంబాబు, వయసు వచ్చి రాగానే సరికాదు. మంత్రిగా పనిచేసి ఇప్పుడు ఓడిపోగానే సరికాదు. రోజు ప్రెస్ మీట్లు పెడితే సరికాదు. పద్ధతులు నేర్చుకో. ప్రజలు మనల్ని ఎందుకు చీకొట్టారనేది నీకు నువ్వన్నా ఆలోచించుకో. యూజ్లెస్ ఫెలో. నమస్తే.